We have already talked about shall and will and their usage in variant moods or in variant expressions. In the same manner, we are seeing the usage of the word can. ఈ కెన్ అనే పదాన్ని మనం ఎన్ని విధాలుగా ఎలాగ ఎక్కడ ఉపయోగించుకోవచ్చును. ఇంతకుముందు మనం షల్లు విల్లు చూసాం, చాలా వేరియంట్స్లో వాటిని ఉపయోగించుకున్నాం. ఎక్కడెక్కడ ఎలా మన ఎక్స్ప్రెషన్ మారుతూ ఉంటే ఆ షల్ తలక యూసేజ్ విల్ తలక యూసేజ్ ఎలా మారిపోతుందో మనం చూసాం, జాగ్రత్తగా గమనించాం. ఎందుకంటున్నాం అంటే చూడటం వేరు, గమనించడం వేరు. చూడటం అంటే మామూలుగా చూపు విసిరేసి వదిలేసాం, మర్చిపోయాం. గమనించడం అలా కాదు. గమనించడం అంటే జ్ఞాపకం పెట్టుకోవాలి, చూసిందల్లా జ్ఞాపకం పెట్టుకోవడం గమనించడం. సో ఆ గమనిక మనకు ఉండాలి ఇప్పుడు. సో ఇప్పుడు ఈ కెన్ అనే పదాన్ని మనం ఎలా యూజ్ చేయాలి, ఎట్లాంటి ఏ జాగాల్లో ఉపయోగిస్తాము, ఎక్కడ ఉపయోగిస్తే దాని మీనింగ్ ఎలాగ వస్తుంది, దాని ప్రయోగం ఎట్లా ఉంటుంది అని మనం చూస్తాం. ఇప్పుడు హీ కెన్ సాల్వ్ ఎనీ ప్రాబ్లం అన్నాం అంటే ఏంటి, ఎట్లాంటి ఏ విధమైనటువంటి సమస్య వచ్చినా సరే అతను దానికి సమస్య తీసి పారేస్తాడు, ఎడం చేతి తీసి పారేస్తాడు. అది అతనికి కెపాసిటీ, అది అతనికి ఎబిలిటీ, ఆ చేసే క్షమత అతనికి ఉంది. ఆ క్షమతని మనం తెలుపుతున్నాం కెన్తో. ఆ క్షమత అతను చేసే కెపాసిటీని, ఎబిలిటీని, క్యాపబిలిటీని మనం చెబుతున్నాం కెన్తోను. ఎలాగా, హీ కెన్ సాల్వ్ ఎనీ ప్రాబ్లం, హీ కెన్ ఫేస్ ఎనీ ఆర్మీ, ఎలాంటి ఆర్మీ వచ్చినా సరే అతను ఫేస్ చేయగలడు. హీ కెన్ సేవ్ ఎనీ అమౌంట్, ఎలాంటి అమౌంట్నైనా అతను సేవ్ చేయగలడు. అది కెపాసిటీ, రైట్. దాన్ని మనం ఇలా చెప్పుకున్నాం అన్నమాట. రెండోది డిస్మిసల్. చాలా మాటలు మనకి చాలామంది వచ్చేసి బోరేస్తూ ఉంటారు. ఆ బోరేస్తున్న వాడిని ఎలాగ మనం పొమ్మనాలి అంటే, పొమ్మం లేక పొగ పెట్టారని మనకు సామెత ఉంటుంది. అంటే పొగ పెట్టడం అన్నది ఎలా పెట్టాలి అన్నది ఇక్కడ ఇంగ్లీష్లో ఒక కొత్త పదం ఉంది. అదేలాగా యూ కెన్ గో నావ్, చిన్న మొహాన్ని సీరియస్గా పెట్టేసి ఈ చెయ్యిని ఇలా పెట్టేసి యూ కెన్ గో నావ్ అని చెప్తే అతను అర్థం చేసుకుంటూ పోతాడు. ఇంకోదో సినిమాలో కూడా చూశాను, వెళ్ళు అంటుంది ఆ హీరోయిన్. అంటే ఈ వెళ్ళు అన్నది ఇక్కడ యూ క్యాన్ గో నావ్ అన్నది మనం చెప్పామన్నమాట. డిస్మిసల్, ఎస్ నౌ ఎవ్రీథింగ్ ఈజ్ అవుట్, యూ హ్యావ్ టు గో నావ్ అని చెప్పేశాం. ఇకపోతే మూడోది డినయల్. అంటే వద్దు, కాదు, రాదు అని చెప్పడం. వద్దు, చెయ్యొద్దు అని ఖచ్చితంగా చెప్పడాన్ని డినయల్ అంటారు. అది ఎట్లా ఉంటుంది, యూ కెనాట్ డూ దిస్, నువ్వు ఈ పని చేయలేవు అంటే చెయ్యకు, నువ్వు ఈ పని చేయలేవు కాదు, కెపాసిటీ, వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ద కెపాసిటీ. దెన్ జస్ట్ సింప్లీ వీఆర్ టెలింగ్ యూ షుడ్ నాట్ డూ ఇట్ అని చెప్పేస్తున్నావు. అది ఎలా చెప్తున్నావు, యూ కెనాట్ డూ దిస్ వర్క్ అంటే చెయ్యవేయకు, పని మీద చెయ్యవేయకు అని క్లియర్గా చెప్పేసాం. దట్ ఈస్ కాల్డ్ డినయల్. అండ్ ఐ కెన్ ఆల్సో సే ఐ కెనాట్ డూ దిస్ వర్క్, నేను ఈ పని చేయలేనండి. డినయల్ అంటే చెయ్యలేను అని చెప్పేస్తున్నాం, రైట్. అలాగే హీ కెన్ గో నౌ, యూ కెన్ గో నౌ, ఆ రెండు కూడాను డిస్మిసల్ చేస్తున్నాం. అదే సిచ్యువేషన్లో ఐ కెన్ గో నౌ అని వచ్చింది అనుకోండి, వీ కెన్ గో నౌ అని వచ్చింది అనుకోండి, దే కెన్ గో నౌ అని వచ్చింది అనుకోండి, ఈజ్ ఇట్ ఏ డినయల్? నో, షూర్లీ నో. ఐ కెన్ గో నౌ, నేను ఇప్పుడు వెళ్ళగలను అంటే ఒక పాసిబిలిటీ చెప్పాను అక్కడ. అదే అక్కడ యూ వచ్చింది అనుకోండి, అది డినయల్ అయింది. యూ కెన్ గో నౌ అంటే నువ్వు వెళ్ళిపో, సారీ డిస్మిసల్. అది ఇక్కడ డిస్మిసల్. ఐ కెన్ గో నౌ అంటే డిస్మిసల్ కాదు, నేను చెప్తున్నాను నా తల కెపాసిటీని చెప్పుకుంటున్నాను, రైట్. వీ కెన్ గో నౌ అదొక సజెషన్ చెప్పాం, మనం ఇప్పుడు వెళ్ళిపోవాలి, ఒక సజెషన్ చేశాం. దే కెన్ గో నౌ, వాళ్ళని కూడా నేను పంపించేయట్లేదు, వాళ్ళకు ఒక చిన్న సలహా ఇస్తున్నట్టే. దే కెన్ గో నౌ. ఓన్లీ వెన్ ఇట్ కమ్స్ విత్ యూ, దెన్ ఇట్ ఈస్ యాజ్ యూ సే యూ కెన్ నాట్ డూ దిస్ వర్క్, డినయల్. యూ కెన్ గో నౌ, డిస్మిసల్. I cannot do this is not a denial. I am talking about my capacity. I cannot do. We cannot do. They cannot do. Here we are talking about capacity. మేము చెయ్యలేము అని చెప్తున్నాం. కానీ అక్కడ యూ కానీ వచ్చిందంటే యూ కెనాట్ డూ దిస్, నువ్వు చెయ్యకరా అబ్బాయి అని డినయల్, ఒక
వాడికి ఒక వార్నింగ్ ఇచ్చేస్తాం చెయ్యకు అని. యూ కెనాట్ డూ నౌ. అలాగా మూడోది రోడ్, అది బ్లాక్ అవుతుంది. సో హౌ ది రోడ్, దిస్ రోడ్ కెన్ బి బ్లాక్డ్ ఫర్ రిపేర్స్. రోడ్లన్నీ మనకు తెలుసు, ఇవాళ రేపు రోడ్లు ఎట్లా ఉంటున్నాయో, ఎక్కడ ఏ పట్టణం అనుకోండి, ఏ ఊరు అనుకోండి, ఏదైనా సరేను మనకి ఆ రోడ్ల దగ్గరికి వచ్చేసరికి అన్నీ కూడా మనకి ఫస్ట్ క్లాస్గా ఉంటాయి. దాన్ని రిపేర్ చేయాలి అంటే మహా కష్టం. ఎందుకంటే దాన్ని బ్లాక్ చేయాలి. ఒక 12 గంటలో లేకపోతే ఒక 20 గంటలో కనీసం బ్లాక్ చేస్తే కానీ రిపేర్ అవ్వదు. దాట్ ఈజ్ ప్రోగ్రామ్డ్ వన్. ఆ ప్రోగ్రామ్డ్ వన్ అది ఒక పాసిబిలిటీ. ఆ పాసిబిలిటీ అన్నది పెద్ద ఎక్కువ పాసిబిలిటీ అంటేను ది రోడ్ షల్ బీ బ్లాక్డ్ అన్నది పాసిబిలిటీ ఎక్కువ అవుతుంది. అది ఫ్యూచర్లో ఖచ్చితంగా బ్లాక్ అయిపోతుంది. కానీ ద రోడ్ కెన్ బీ బ్లాక్డ్ నౌ అంటే అది ఓన్లీ పేపర్ వర్క్లోనే ఉంటుంది. బ్లాకింగ్ గట్ట ఇప్పుడు ఏం రాదు. ద రోడ్ షల్ బీ బ్లాక్డ్ నౌ, కెన్ బీ బ్లాక్డ్ నౌ, ఈ రెండింటిలో అది తేడా. తర్వాత కెన్ ఐ కమ్ ఇన్, వీఆర్ సీకింగ్ పర్మిషన్. చాలామంది కుర్రాళ్ళు ఇది ఇలా చేస్తూ ఉంటారు. కెన్ ఐ కమ్ ఇన్ సార్ అని అడుగుతారు. ఈ కెన్ ఐ కమ్ ఇన్ సార్ అన్నది పర్మిషనే, అడుగుతున్నాడు, కానీ ఇట్ ఈస్ వెరీ లెస్ ఫార్మల్. ఆ లెస్ ఎందుకనంటే చాలా తక్కువ రెస్పెక్ట్ ఇస్తున్నట్టు ఉంటుంది. కెన్ ఐ కమ్ ఇన్ అని మనం ఎవరిని పెద్దవాళ్ళని ఎప్పుడూ అడగకూడదు. సపోజ్ ఐఎమ్ ఎంటరింగ్ ఇన్ టు ఏ ఆఫీసర్స్ ఛాంబర్, దెన్ ఐ షల్ నాట్ సే కెన్ ఐ కమ్ ఇన్, అడగకూడదు నేను. అలాగే ఏ సబార్డినేట్ గోస్ ఇన్ టు హిజ్ వాట్ వీ కాల్ as హిజ్ ఆఫీసర్స్ రూమ్, హిజ్ మేనేజర్స్ రూమ్, దెన్ he should not put can I come in. May I come in is a more formal. కానీ అడగచ్చు నా కెన్, ఇవాళ రేపు అలవాటు అయిపోయింది, చాలామంది అడిగేస్తున్నారు కాబట్టి అడగవచ్చును. కానీ లెస్ ఫార్మల్ ఏంటి, మోర్ ఫార్మల్ ఏంటి మనం తెలుసుకోవాలి. మే పెట్టినప్పుడు ఇట్ ఈస్ మోర్ ఫార్మల్, కెన్ పెట్టినప్పుడు ఇట్ ఈస్ లెస్ ఫార్మల్. కెన్ ఐ కమ్ ఇన్ అన్నది నేను లోపలికి రాగలనా అంటే నీ కెపాసిటీ నువ్వు అడుగుతున్నావు అనమాట. How the officers can tell your capacity? Question yourself. Can I come in అని మనం అడిగినప్పుడు ఇక్కడ అయిపోయింది అనుకోండి, కెపాసిటీ గడిపోయింది అనుకోండి. Can he talk about your capacity? No. Then may I come in sir? That is a very polite formal manner of asking, seeking permission to come in. That way we have a different usage of can. One, it is capacity. Second, dismissal. But when we are dismissing, we have to see this, whom we are dismissing. Only in case of you, we can say a dismissal with you can go now. But I can go now, is it dismissal? No. It is a possibility, probability. And I am talking about myself. నేను వెళ్ళవచ్చును అని చెప్పుకున్నాను, అంతేగాని నేను డిస్మిసల్ చేయలేనట్లాగా. We can go now. There also I am not dismissing anybody. There simply I am suggesting, మనం ఇప్పుడు వెళ్ళిపోతే బాగుంటుంది అన్నట్టు చెప్పాను అన్నమాట. We can go now, మనం ఇప్పుడు వెళ్ళిపోతే బాగుంటుంది, మనం వెళ్ళిపోవాలి అన్నట్టు చెప్పాను. అలాగే మూడో దానికి వచ్చేసరికి డినయల్. ఒకటి, ఇది మనం వాడిని చేయొద్దు అంటున్నాం. ఆ చేయొద్దు అన్నవాడిని ఎప్పుడు కూడా మనం ఎదుటివాడినే అంటాం. అంటే ఆ ఎదుటివాడు ఎవడు? నువ్వు. నేను, ఎదుటివాడు నువ్వు. ఈ రెండిట్లోనూ ఎదుటివాడికే చెప్పాం కాబట్టి ఎదుటివాడికి చెప్తేనే అది డినయల్ అవుతుంది. యూ కెనాట్ డూ దిస్, ఇట్ డినయల్. మనం వాడికి చేయొద్దని చెప్పేశాం. ఐ కెనాట్ డూ దిస్, ఈజ్ ఇట్ డినయల్? నో. అది డిఫరెన్స్ ఇక్కడ ఈ రెండింటిలోనూ. దిస్ కెన్, విల్, షల్ ఇవన్నీ కూడాను అకార్డింగ్ టు ది ప్రాపర్ నౌన్ దే విల్ బీ గివింగ్ ఎ డిఫరెంట్ మీనింగ్స్, డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్. అది ముందే చెప్పాను కాబట్టి అది ఇక్కడ. ఐ కెనాట్ డూ దిస్ అంటే ఇట్ ఈస్ నాట్ ఎ డినయల్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ మై సెల్ఫ్. నేను నా కెపాసిటీ చెప్తున్నాను, లేదు నేను చేయకూడదని చెప్తున్నాను అంతే. కానీ ఇక్కడ ఇట్ ఈస్ నాట్ ఎ డినయల్. అలాగే వీ కెనాట్ డూ దిస్, ఐఎమ్ టాకింగ్ కలెక్టివ్లీ అబౌట్ అవర్ సెల్వ్స్ కెపాసిటీ అండ్ ఐఎమ్ నాట్ డినయింగ్ ఎనీబడి దాట్, రైట్? ఆర్ వీ కెన్ సే వీ కెనాట్ డూ దిస్ నౌ మీన్స్ ఐ కెన్ సే వీఆర్ సజెస్టింగ్ ఇట్. ఇప్పుడు ఈ పని మనం చేయకూడదురా అన్నట్టు సజెషన్ ఇచ్చినట్టే అవుతుంది, కానీ ఇట్ ఈస్ నాట్ ఎ డినయల్. నౌ this road can be blocked. This road can be blocked. Let us just compare it with this road shall be blocked. This road will be blocked.
this road may be blocked. May be blocked, more possibility. Will be blocked, అది ఖచ్చితంగా అవుతుంది. Shall be blocked and can be blocked, ఈ రెండు కూడా very less possibilities are there. The road can be blocked, it is only in the paper. పేపర్లో ఒక చిన్న ప్రోగ్రామ్ వేసుకున్నప్పుడు దిస్ రోడ్ కెన్ బి బ్లాక్డ్ అండ్ హియర్ వీ కెన్ పుట్ ది క్రేన్, హియర్ వీ కెన్ పుట్ ది కాంక్రీట్ మిక్స్చర్ అండ్ హియర్ వీ కెన్ పుట్ ది డ్రమ్స్ ఎక్సెట్రా. వీఆర్ ప్లానింగ్ ఇట్. ఇన్ ద ప్లానింగ్ వీ కెన్ సే దిస్ రోడ్ కెన్ బి బ్లాక్డ్ అని. అంటే అక్కడ ఖచ్చితంగా రియల్గా అది అవ్వదు. ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ ద పేపర్స్. అందుకన్నాను పేపర్స్లో ఇట్ ఈస్ ఓకే అని. నా పెర్మిషన్ అడుగుతున్నాం, కెన్తో అడుగుతున్నాను. అండ్ ఐ సెడ్ will I come in, shall I come in, can I come in? These three are permission, of course, but less polite these are. See here, can I, shall I, will I. Here we are using these three in a very less polite manner. While we are using may I, that gives you more polite. As I already told, this may I should be used with the higher ups. That means your officer, your manager, wherever you are reporting, the person whom you are reporting, with him we should use may, but not can.